ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత మన వీరగంధం సుబ్బారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారు ఇంకా ఒక సాక్షిలో మాట్లాడుతుంది. అందులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయింది. పాపం పోసాని కృష్ణమురళి గారికి ఎన్ని ఆపరేషన్లు జరిగాయి. అంతేకాకుండా ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు కక్షగట్టి ఎప్పుడో మాట్లాడిన మాటలకి వాళ్ళు అరెస్ట్ చేసి ఆయన్ని చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్కి ఎలాగో బుద్ధి లేదు. పవన్ కళ్యాణ్ గారు మీకన్నా బుద్ధి లేదా అని మాట్లాడుతుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నా మొగుడు ఎన్టీఆర్కి నాకు తేరని అన్యాయం చేశారు, రోజాకు అన్యాయం చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ మన వీరగంధం సుబ్బారావు గారి భార్య అయినటువంటి హార్మోని పెట్టె హార్మోని వాయిస్తుంది. అయ్యా లోకేష్ గారు, మీకు దండం పెడతాం స్వామి. నిజంగా మీది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందులో పనిగా ఈ హార్మోని పెట్టిన కూడా దోసేయి స్వామి, దరిద్రం పోయింది. ఈ హార్మోని పెట్టికి ఏం కేసు పెడతారంటే, ఎన్టీ రామారావు గారు చచ్చిపోయినప్పుడు ఈ హార్మోని పెట్టే దగ్గరుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ హార్మోని పెట్టే కారణం అని చెప్పేసి అప్పటి కేసు లాగబెట్టి ఈ హార్మోని పెట్టిన కూడా లోపల పడిన దరిద్రం పోయింది. ఎందుకు నేను అంటున్నానంటే, ప్రతిసారి చంద్రబాబు నాయుడు తిట్టడానికి, లోకేష్ను తిట్టడానికి ఇంకెవరు దొరకనట్టు ఈ హార్మోని పెట్టిని తీసుకొచ్చి పద్దాకల ఈ పెట్టె వాయిస్తూ ఉంటుంది. నాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే దీని అమ్మ మిర్జాపూర్ జమీందారులు. అప్పట్లో వీళ్ళ కింద ఒక 1000 ఎకరాల భూస్వామి వీళ్ళు. తర్వాత వీళ్ళయ్య ఏదో అంతకంటే పెద్ద భూస్వామ్యం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడితే చప్పట్లు కొట్టాలి అనే ఉద్దేశంతో కళాకారులైనటువంటి వీరగంధం సుబ్బారావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరగంధం సుబ్బారావుకి పెళ్లి చేసిన తర్వాత ఆయన సరే ఏదో కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరే చదువుకుంటానంది కదా అని చదువుకోమ్మా అని ఎంఏ వరకు చదివించిన తర్వాత ఒక పిల్లాడు అయిపోయిన తర్వాత ఎవరి ద్వారా పట్టుకొని మోహన్ బాబుతో పట్టుకొని ఎన్టీఆర్ దగ్గరకు చేరింది. నీ ఆత్మకథ రాస్తాను అని చెప్పేసి చిన్నగా ఎన్టీఆర్ గారికి మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండానే ఎన్టీఆర్ పక్కన చేరింది. సరే ఏదో ఎట్టాగో ఏదో మరి జరిగిపోయింది. మా దరిద్రం బాగలేక ఇంకా పద్దాకల అప్పటి నుంచి మొదలు పెట్టుకుందయా తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి ఒక శని గ్రహంలా పట్టుకుంది. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోటి చేతులు కలిపింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. తెలుగుదేశం పార్టీ ఎవరినైతే వ్యతిరేకిస్తారో వాళ్ళతో పోయి చేతులు కలిపింది. వాళ్ళతో కూర్చొని నాకు తీరని అన్యాయం చేశాడు, నేను చేసిన సేవలకు ఏం చేస్తాను, నువ్వు చేసిన సేవలకి ఏమి ఇవ్వాలి నాకు అర్థం కావట్లా. పోసాని కృష్ణమురళికి గొంతు పోయింది, ఆపరేషన్ జరిగాయి, పాపం అంటున్నావే. ఇదే పోసాని కృష్ణమురళి ప్రెస్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని, అట్లాగే వాళ్ళ పిల్లల్ని గురించి, వాళ్ళ పిల్లల పుట్టుక గురించి మాట్లాడినప్పుడు నువ్వే ఏం చేస్తున్నావు? అవునులే, ఏ గాలి ఆ గాలికి పోవాలి. ఈ గాలికి వచ్చిన దుమారం వచ్చినటువంటి గాలి మండలంతా ఒక పక్కకి చేరాలి కాబట్టి అందరూ ఒక బజార్కి చేరి కూర్చున్నారు. ఆ ఏళ ఎంజాయ్ చేసింది. రోజా కనపడితే, రోజా నేను నీకంటే చాలా యంగుగా కనపడతాను కదా. అవును, చాలా యంగుగా కనపడతావు నువ్వు. చంద్రబాబు నాయుడికి అత్తవి అంటే దాదాపుగా 75 నుంచి 80 సంవత్సరాల వయసులో ఉంది. ఇంకా ఈ వయసులో అందం గురించి, కాస్మోటిక్ వస్తువుల గురించి మాట్లాడుకుంటుందంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే, పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారిగా రివైజ్ చేసుకో. ఆ బూతుల్లో నేను ఇమాజినేషన్ చేసుకో. నీలాంటి దానికి కూడా చిచి ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పేసి బాధపడే స్థాయిలో ఉంటాం. నాకు అర్థం కావట్లేదు అసలు పద్దాకల ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఇవన్నీ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అక్రమంగా. ఆ రోజు ఏం మాట్లాడావు? దొంగ ముండా బయటకు వచ్చి పాపం పండింది. ఎన్టీఆర్ గారికి చేసిన ఎన్నపోటుకి, నాకు చేసిన ద్రోహానికి పాపం పండింది. దుర్మార్గుడు జైల్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి మాట్లాడింది ఈ దొంగ ముండా, ఈ లపాకి, ఈ రోడ్డు సైడ్ హార్మోని వాయించుకున్న తబలా ముండా ఆ రోజు ఈ మాట మాట్లాడింది. అంటే ఇవాళ నీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, ఇవాళ నీకు ప్రజాస్వామ్య హక్కులు గుర్తొచ్చాయి. ఆ రోజు నీకు గుర్తుకు రాలా. ఆ రోజు పాపం పండింది. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడావు.
చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన మొగోడు జగన్మోహన్ రెడ్డి. మొగతనాల గురించి నీకెందుకే? ముసలదానా నీకెందుకే? ముసలదానా అంటే ఆ రోజు కన్ను మిన్ను కాకుండా ఉన్నావు. ఇంకా 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రారు, ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకొని ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి మాటలు మాట్లాడినప్పుడు నీ 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 ఎన్టీఆర్ గారి పిల్లలేగా, నువ్వు తల్లి స్థానంలో ఉన్నదానివేగా. సరే, ఎట్నో ఆ ఎన్టీఆర్ గారు లేపుకొచ్చిండో, ఎట్నో ఆ వీరగంధ సుబ్బారావు గారు పెళ్ళాన్ని చేసుకున్నాడో, ఎట్నో ఏదో జరిగిపోయింది. నువ్వు తల్లి స్థానంలో ఉన్నట్టేగా. తల్లి స్థానంలో ఉండి నీకు భువనేశ్వరి గారు ఏమవుతారు? కూతురు అయింది. సరే, కూతురు తప్పు చేసింది అనుకుందాం ఒక మాట. మేము నిన్ను తల్లిగా యాక్సెప్ట్ చేయక ఏదో బాయ్కాట్ చేశారు, ఒకవేళ అది తప్పే అనుకున్నా. కానీ తల్లి స్థానంలో ఉన్న నువ్వు నీ కూతురు లాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా? హార్మోని పెట్టా? పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, ఉంచుకున్న దానికి ఆస్తులు ఇచ్చినా పర్వాలేదు కానీ ఇంటి పేరు తగిలించుకోకూడదు అని చెప్పి. ఇవాళ ఇంటి పేరు తగిలించుకుని ఏడ కనపడ్డా ఈరగంధాన్ని వదిలేసి లక్ష్మీ పార్వతి, నందమూరి లక్ష్మీ పార్వతి, నందమూరి లక్ష్మీ పార్వతి. ఎవడు చెప్పాడు నీకు లక్ష్మీ పార్వతి? ఎవడు నేను తగిలించుకోమంది? ఎట్టొస్తుంది నీకు లక్ష్మీ పార్వతి? కోర్టులో ఫైట్ చేసి నీ పేరు నందమూరి లక్ష్మీ పార్వతిని తెచ్చుకో చూద్దాం ఒకసారి. నేను ఏమంటారో తెలుసా? కోర్టు భాషలో ఏమంటారో తెలుసా? ఇంకా మాకు సంస్కారం అడ్డం వస్తుంది, అర్థమైందా? లపాకి మాటలు కట్టి పెట్టావనుకో మర్యాదగా ఉంటుంది. ఇంకా ఇట్లా పిచ్చి వాగుడు వాగావనుకో నీకు ఇంకెందుకు కాటికి కాలు చాపే వయసులో ఉన్నావు. నా బాధల్లో ఒకటే, ఎవరెవరెవరో చచ్చిపోతున్నారు. దీనికి ఏ రోగం అన్న వచ్చి సత్య దరిద్రం పోయింది కదరా స్వామి. వాడు కొడుకు డాక్టర్ అంటే 4 టాబ్లెట్లు అనేసి పంపించారు దీని పైకి. నా మొగుడు ఇద్దరు మొగుళ్ళు పైకి వెళ్ళారు కదా. పైకి వెళ్ళి నువ్వు కూడా వెళ్ళిపో. ఆడికి వెళ్ళి ఎన్టీఆర్నో లేకపోతే ఆ వీరగంధం సుబ్బారావునో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకో. పోరం బొక్కుదానా నువ్వు ఎన్టీఆర్ గారికి పక్కన చేరి తెలుగుదేశం పార్టీ నాశనం చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేలా, తగాదలతో రోడ్డును పడేలా చేసిన పనికి మాలిందానా. ఈ వయసులో 68-70 సంవత్సరాల్లో కోటిగాడితో వెనరాగం మాడిద్దంట. నరాలు జివ్వుమని లాగుతున్నాయి అంట. మనకి అర్థం కాని భాష ఒక్కోసారి మాట్లాడితే నవ్వు వస్తుంటుంది. ఇది నరాలు జివ్వుమని లాగుతున్నాయి అంట. ఏ యాంగిల్లో లాగుతుంది దీనికి నరాలు జివ్వుమని? ఇంత సూపు మీడియం ఉందిగా, ఏందో మరి ఏం కొడుతుందో అక్కడికి. ఇంకా కన్య పడుచు పిల్ల అనుకుంటుంది. ముసల ముదురు నుంజా సిగ్గు అనిపించట్లా నీకు? పద్దాకలా ప్రెస్ మీట్ పెట్టి చివరికి నీ బతుకు చంద్రబాబు నాయుడునో నారా లోకేష్నో భువనేశ్వరి గారినో లేకపోతే బ్రాహ్మణి గారినో లేకపోతే పురంధేశ్వరినో లేకపోతే వెంకటేశ్వరరావుని తిట్టడానికే తప్పనిచ్చి ఏ రోజన్నా అయిపోయింది. ఇక నా వయసు అయిపోయింది. ఇప్పటికి కూడా నువ్వు గట్టిగా యుద్ధం మీద ఆ కుటుంబం మీద ఫైట్ చేసి సచ్చేటప్పుడు ఏం మూటలెట్టుకోబోతావు? ఎన్టీఆర్ నీకు ఇచ్చింది నందమూరి లక్ష్మీ పార్వతి. ఇంటి పేరు పెట్టుకున్నందుకైనా, ఆ పేరు నీకు తగిలించినందుకైనా సంతృప్తి చెందాలి. పనికి మాలిన మాటలు మాట్లాడుతాను. చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయిందంటే ఇది 14 ఏళ్ల బాలాకుమారి. నిన్నగాక మొన్నే పడుచు పిల్లయి పెద్ద మనసు అయితే సాపేసి కూర్చోబెట్టారు. కోటిగాడి వస్తే కానీ ఇంకా పెళ్లి చేయటమే. సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతే చంద్రబాబు అత్తవి, నువ్వు నీ వయసు అంతా. అంటే ఇలాంటివన్నీ ఈ పనికి మాలిన దాన్ని ఎందుకు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు? వైసీపీ పాతాళానికి నాశనం అయిపోయే వరకు ఈ ఐరన్ లెగ్ గాడే ఉంటుంది. ఎన్టీ రామారావు నాశనం చేసింది, ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించింది. ఇవాళ జగన్ పక్కన చేరింది. ఈ వైసీపీ పార్టీ భూస్థాపితం అయ్యేదాకా ఆడే ఉంటుంది. ఇంకా ఇది సావు, ఆ పార్టీ భూస్థాపితం 2 ఒకేసారి జరుగుతాయి.